గుడ్ బై. హలో హలో బాబాయ్, ప్రశాంత్ ఏంటి చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నాడు? ఏముంది, ఇంటర్వ్యూలో ఆఫీసర్లను తిట్టుంటాడు, వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడు తెక్క సమాధానం చెప్పుంటాడు. ఏరా ప్రశాంత్, ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా? షరా మామూలే. ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను. వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్. శభాష్ బేట. ఆటో అభిష్ వస్తావా? అరేసిన్, నువ్వు వెళ్ళరా. అయ్యా మహాప్రభు, మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి. అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి రెప్పలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే? ఆహాహాహా. ఆడవాళ్ళు ఉబ్బేయడంలో మీకు మీరే. మీ బుద్ధులు నా బిడ్డకు రాలా, అదే సంతోషం. అదిగో వాడు వచ్చేసాడు. ఇటు ఇవ్వు నాన్న. ఇంత పొద్దుపోయిందాకా కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడి ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరే, ఓ పని చేయరా. భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్స్ తో నాకు టైం అయిపోయింది, లేటుకి వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? ఫోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చాయి, అందరూ కలిసే భోంచేయచ్చు. బ్రహ్మాండం పాప. ప్యాసింజర్స్ కు ఫ్రీ మీల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు వేస్తారు. పెద్ద జర్నలిస్ట్ కదూ, ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజ్, నాలాగా వారి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంత పాడుకోవడం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసిరారా, అన్నం తిందు గాని. కడుపులో ఆకలి కేకలేస్తుంది, 2 నిమిషాలు వచ్చేస్తాను. మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదామని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగున్నా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషినన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటివ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఓ బయటికి, ఓ బయటికి. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే. నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వెప్పుడు వచ్చావే? అది ఎప్పుడు? ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ముందు గాని. ఎక్కడికన్నా వెళ్తున్నావు? ఎక్కడికే ఉంటే సంఘంలోకి. సంఘం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. పందిపోటు సినిమాలో ఎన్టీఆర్ రాక్ కోసం ఎదురు చూసినట్లు, మోసగాడి సినిమాలో కృష్ణ కోసం ఎదురు చూసినట్లు, కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి కోసం ఎదురు చూసినట్లు కష్టాల్లో ఉన్న బాధితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళాలి. అన్నయ్య, ఈ పిచ్చి పనులు మానవా? ఇచ్చేమిటమ్మా, అమ్మా నాన్న నాకు త్యాగరాజన్ పేరు పెట్టినా రాజు పేరు త్యాగం చేసి త్యాగి ఉంచుకున్నాను. ఆ త్యాగి పేరు నిలబెట్టడం కోసమైనా నేను త్యాగాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను వెళ్ళాలి. అయ్యో, అన్నయ్యకి ఈ పైచి ఎప్పుడు పోతుందో ఏమో.
ఓ మై కంట్రీ, భావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను. ఏమయ్యా సిగ్గులేదటయా నీకు? ఇలాంటి చిట్టి చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా? నువ్వు తప్పుకో బాబు, నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ చూపు ఫట్ మంది చూసుకో. పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. ఏమిటో చూపు. కండలు తిరిగిన ఆ చేతులు, ఎత్తుగా ఉన్న ఆ భుజాలు, వెడల్పైన ఆ ఛాతి, ఎంత అందంగా ఉన్నాడో. మన్మధుడిలా ఉంటాడు. అతను నా కామో, నా సొంతం. అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని అలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాక చెప్తాను. చూశానే కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవుని కడుగుతున్నాను. కర్మ, అన్నా చెల్లి దొందు. అది సరే గాని నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పన తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరిద్దరం పెళ్లి చేసుకుందావా? ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన? ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం. వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యయ్యో, వర్షం పడుతున్నట్టుంది. రేఖ, పెరట్లో ఎప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇట్లా ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా. మీరు తెలుసుకోండి పోండి. తేల్చుకుంటా. అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నానురా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? రే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. ఆటో కోటికొస్తా. కూర్చోండి, వస్తానరా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్సు అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? మీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు.
ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా, ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. ఆ? నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అవునండి. అలాగే అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమ్మా? ఉన్నాడండి. ఆ అయితే ఏమే, ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. దా, దా. అమ్మో, ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. దా, దా, దా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. దా, No. దా, దా. ఏయ్! నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఎనీ హాట్ న్యూస్? ఎస్ సార్. ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారే కర్ణాటక పెంచలయ్య, ఆయన చేసిన రిగ్గింగ్, గూండాయిజం, లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్, వాటిని గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను. ఒకసారి చూడండి. రాజశేఖరం గారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ ఎమ్మెల్యే రేపు మంత్రి అవుతాడు, అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు. మనకెందుకండి ఇవన్నీ? అంటే పొలిటికల్ ప్రెషర్స్ కు భయపడి జనానికి నిజం తెలియకుండా దాచమంటారా? ఐఎమ్ సారీ సార్. కరెక్టే, కానీ భూఆక్రమణ చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం. దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా? వాళ్ళందరూ వచ్చి మన ప్రెస్ని సర్వనాశనం చేశారు. దాంతో మన పత్రిక 2 రోజులు మూసేయాల్సి వచ్చింది. ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోవటం జర్నలిజానికి అవమానం అండి. అప్పుడు అసలు పత్రికల మనుగడకే అర్థం లేదు. మీ పంథా మార్చుకోనంటారు. ఇదే కాదు, ఇంకొక సెన్సేషనల్ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను. త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను. ఎవరి గురించి? అది మీకే తెలుస్తుందిగా. హాయ్ కావో. నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా? అవును. ఇప్పుడేంటి? ఇప్పుడు తీర్చు. దా 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 దా. ఆ, చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చి నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? అస్కు బుస్కు కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి, పారిపోను, ప్రామిస్. ఓకే, పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిందాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ రెడీ. దా, వస్తున్నా దా. వస్తున్నా వచ్చేస్తున్నా. అయ్యో, అమ్మా. వాణి, ఏమైందమ్మా? ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా. ప్రభులు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇది పని కాదేటి? పోవా. ఓ మై పూర్ కంట్రీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? ఓ 10 రూపీస్ ధర్మం చేయండి, ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను. బాబాయ్ 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. ఓ, రావయ్యా రా. ధర్మ ప్రభువులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తినే నాళ్ళైందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకొని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతూగానే. వద్దు బాబు. రావయ్యా, పడుకో. బాబు గారు, బాబు గారు. ఆ, వస్తున్నా. ఆ, నా బట్టలు, నా ఉయ్యాలు, గొలుసు, అయ్య బాబా, నా లుంగి, అమ్మో, అయ్యో, అమ్మో.